వీకర్ సెక్షన్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయిన అనంతరం బస్తీ ప్రజలు వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు తదితర అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. స్థానిక ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రోజులు ఆగి 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 फंक्शन हॉल जैसे बन రాజీ వీకర్ సెక్షన్లో కమిటీ హాల్ బ్యాలెన్స్ వర్క్ కోసమని ప్రారంభోత్సవం కోసమని కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ వర్క్ ఎన్నో ఇయర్స్ నుంచి పెండింగ్ ఉండే, నేను ఎలక్షన్ టైంలో మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నా మాట నిలుపుకుందామనే ఉద్దేశంతో అన్న సహకారంతో కమిషనర్ గారు ఈ 50 lakhs బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్క్ తొందరలో స్టార్ట్ అయ్యి తొందరలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇవాళ రాజీవ్ వీకర్ సెక్షన్లో కమ్యూనిటీ హాల్ కోసం ఫండ్ శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ చేసుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. నిజంగా ఇలా శాంతమ్మది చాలా స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. ప్రతినిత్యం అన్న ఇది ఎట్లా చేద్దామని అంటుండే, అదేవిధంగా అధికారులను కూడా ఫాలో చేస్తుండే. అధికారుల దగ్గరికి నేను చూస్తుండే ప్రతి సందర్భంలో రాజీవ్ వీకర్ సెక్షన్ గురించే ఆలోచిస్తుండే. ఈమె ప్రతినిత్యం కూడా ప్రతిసారి వచ్చినప్పుడు కూడా చెప్తుండే, అన్న ఇక్కడ ఈ పని మనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి చెప్తుండే. మనకు అదృష్టవశాత్తు మంచి ఆఫీసర్లు వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఈ యొక్క ఫండ్ని శాంక్షన్ చేసి మనకు ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి మీ అందరికీ ఈ బస్తీవాసులకు ఒక మంచి ఫంక్షన్ హాల్ లెక్క మీరు ఏ మీటింగ్లు పెట్టుకున్నా, ఏ చిన్న బర్త్డేలు కానీ ఏ చిన్న దావతులు చేసుకోవడానికి కూడా పూర్తి అవకాశం ఉంటుంది. అంత అద్భుతంగా ఈ యొక్క బిల్డింగ్ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం.